भगवान श्री सत्य साई बाबा ने सन 1973 के ग्रीष्मकालीन कक्षाओं में श्री आदि शंकराचार्य विरचित भज गोविंदम पर महत्वपूर्ण प्रवचन प्रदान किए। इन प्रवचनों में भारतीय आध्यात्मिकता और वेदों का सार भरा हुआ है, जिन्हें सबको सुनकर लाभान्वित होना चाहिए। अब आप भगवान बाबा द्वारा दिनांक 23 मई 1973 को दिया गया प्रवचन सुनेंगे। भूमिका। भज गोविंदम से संबद्ध अपने इस मधुर प्रवचन में भगवान बाबा ने जीवन की 4 दशाओं का वर्णन करते हुए मानव के भ्रमित होने के ढंग पर भी प्रकाश डाला है। वैज्ञानिक आविष्कारों से भ्रमित और पथभ्रष्ट हो रहे युवा वर्ग के कुतर्कों का स्वामी ने सप्रेम और प्रभावपूर्ण उदाहरणों द्वारा समाधान भी किया है। जीवन की तुलना समाचार पत्र से करते हुए स्वामी ने सचेत किया कि युवाओं को भ्रम में पड़कर अपने मूल्यवान जीवन को व्यर्थ नहीं करना चाहिए। समय के रहते ही युवाओं को सचेत होकर आत्म तत्व से अवगत होने के प्रयत्न करने चाहिए। కానిదిది అని చెప్పంగ కలరు కానిదిది అని చెప్పంగ కలరు కాని బ్రహ్మమిది అని చెప్పంగ వశము కాదు. సత్య నిత్యంబు జ్ఞానమనంతమైన ఆదియే బ్రహ్మంబు వాక్కున కలవి కాదు. ఆదియే బ్రహ్మంబు వాక్కున కలవి కాదు. ఆదియే బ్రహ్మంబు వాక్కున కలవి కాదు. कहना है अति सरल, है यह नहीं। यही है ब्रह्मा कहना, वश में है नहीं। जब हो ज्ञान सत्य नित्य और अनंत, निश्चय ही है वह ब्रह्मा वाक से परे। పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుడు తలంచునదొకటి, అందుకున్నది మరొకటి. ఇందులో మానవుని జీవిత స్థైర్యతలపై ఊహాగానములుగా నిర్మించుకొను పిచ్చుక గూళ్ళ వంటి మన యొక్క భావములను ఏదో ఒక పెనుగాలిగా మనకు విరుద్ధమైనటువంటి యొక్క భావములు చెలరేగి తద్వారా మన యొక్క తలంపులను నేల రాల్పేటువంటి యొక్క పరిస్థితి కూడాను పూనుకుంటుంటాయి. జీవితము ఒక దీర్ఘమైనటువంటి మాల వంటిది. అది జనన మరణములని 2 కోసలతో చేరినటువంటి యొక్క హారంగా తయారై ఈ హారమునకు మధ్యలో కొన్ని కలలు, కలతలు, కల్లోలములు, కొన్ని అశాంతులు, దుఃఖములు, ఆనందములు అనేటువంటి పుష్పముల చేత ఇది గుదింపబడి ఉంటుంటాది. అయితే దీనిని మనము జీవితమే ఒక మాలగా భావిస్తామా, లేక దేహం యొక్క సంబంధమే ఒక మాలగా విశ్వసిస్తామా అనేటువంటి విషయంలో మనం నిర్ణయం చేసుకోవాలి. पवित्र आत्म स्वरूप विद्यार्थियों, मानव विचार कुछ करता है और प्राप्त कुछ और ही करता है। जीवन की रेत पर वह कल्पनाओं के आशियाने बनाता है, परंतु वे विरुद्ध भावनाओं के बवंडर में ढह जाते हैं। जीवन एक लंबी माला के जैसा है जो जन्म और मरण रूपी छोरों से बना है, जिसके बीच में सपने, मनमुटाव, झगड़े, अशांति, कष्ट और आनंद रूपी फूल गूंथे हुए हैं। हमें इस निष्कर्ष पर पहुंचना है कि क्या यह जीवन ही माला है अथवा इस शरीर से हमारा जो संबंध है वह माला है। ఈ జనన మరణములని 2 కొనలను చేర్చేటువంటి పరిస్థితి యందు మనం విశ్వసించినప్పుడు
జనన మరణములు దేహమునకే కాని జీవునకు కాదనేటువంటి సత్యం మనకు స్పష్టమవుతూ వస్తుంది. కనుక కష్ట నష్టములు, సుఖ దుఃఖములు, బాధలు, కలలు, కల్లోలములు ఇవి అన్నీ కూడాను దేహమునకు సంబంధించినవే కాని జీవునకు సంబంధించినవి కాదనేటువంటి యొక్క సత్యము కూడాను మనకు స్పష్టమవుతుంది. దేహమునకు అనేక పరిణామములు కలుగుతున్నది కాని ఆత్మకు ఎట్టి పరిణామం కూడాను ప్రాప్తించదు. అయితే ఇది ఆత్మ నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమై, ఆనందమయమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను నిరూపణగా ప్రదర్శిస్తుంది. यदि हम जन्म और मरण को स्वीकारते हैं तो स्पष्ट होता है कि ये जन्म और मरण शरीर के लिए हैं, जीव के लिए नहीं. अतः हमें यह सत्य स्पष्टतः अवगत होता है कि ये कष्ट और हानि, सुख और दुख, सपने, झगड़े इत्यादि इस देह से संबंधित हैं, जीव से नहीं. देह में अनेक परिवर्तन घटित होते हैं, परंतु आत्मा को कोई परिवर्तन प्राप्त नहीं होते हैं. यह आत्मा अपने स्वरूप को नित्यता, सत्यता, निर्मलता, निस्वार्थता और आनंदमयता के रूप में निरूपित करती है. నిజముగా ఈ దేహమునందు బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనేటువంటి యొక్క దశలు దీనికి కలిగి ఉండటం చేత ఈ దశలను పురస్కరించుకొని దేహము తాను చేయు పనులు కూడాను కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవిస్తుంటాయి. బాల్యావస్థ యందు ఆటలు, పాటలు, చదువులు, సంధ్యలు, సంతోష సంబంధమైనటువంటి యొక్క ఉల్లాసములు కూడాను అనుభవిస్తుంటాడు. బాల్యావస్థ యందు తన యొక్క భవిష్యత్తును గురించి ఏమాత్రం కూడాను యోచించక, చింతించక, పరితపించక తన యొక్క జీవితమును ఏదో ఒక విధమైనటువంటి ఊహాగానంగా అనుభవిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి యొక్క స్థితి యందు తాను జగత్తునే మరిచి ఉన్నటువంటి కాలములో తన సంకల్పమునకు మీరినటువంటి యవ్వనత్వము అందులో ప్రాప్తిస్తుంది. इस शरीर के लिए बचपन, कौमार, यौवन और बुढ़ापा रूपी दशाओं के होने के कारण इन्हीं दशाओं के आधार पर इसके द्वारा किए जाने वाले काम में भी भिन्नता दिखाई पड़ती है. यह शरीर बचपन में खेलकूद, पढ़ाई, अनेक प्रकार के आनंद और उल्लास के अनुभव प्राप्त करता है. इस बचपन में वह अपने भविष्य के बारे में विचार न करते, चिंतित न होते जीवन को सानंद बिताता है. इस अवस्था में जब वह संसार को भी भूलकर जीवन बिताता रहता है, तब उसकी कल्पनाओं से भी परे की यौवनावस्था उसे प्राप्त होती है. ఈ యవ్వనత్వం ప్రవేశించిన తక్షణమే కన్ను మిన్ను కానక గర్వాంధుడై నీతి, నిజాయితీ, గౌరవము, అగౌరవము, తన యొక్క మాన మర్యాదలను కూడాను మంటగలిపి ఏదో తన యొక్క జీవితంలో అనుభవించుకునేటువంటి యొక్క ప్రయత్నమునకై తన యొక్క జీవితమును అంకితం చేసి తన బుర్రను వెర్రిగా చేసుకొని వెర్రి భావములతో, వెర్రి తలంపులతో తన యొక్క జీవితమును వ్యర్థముగా గావించుకునేటువంటి మార్గంలో ప్రవేశింపచేస్తాడు. इस यौवनावस्था के प्रवेश करते ही वह अहंकार के अंधेपन से घिरकर आगे पीछे न देखते हुए नैतिकता और ईमानदारी, गौरव और मर्यादा तथा मान सम्मान को भी भुलाकर जीवन में सब अनुभवों को पा लेने की इच्छा से दिमाग को पागलों की तरह बुरे विचारों से खराब कर बुरे मार्ग में प्रवेश कर जाता है. इस प्रकार वह विषयासक्त होकर संदिग्धता में पड़ा रहता है. ఈ విధమైనటువంటి విషయానందములో తాను తికమకలబడుచున్నటువంటి సమయములోనే తక్షణమే బాధ్యతలు, తన యొక్క భారముగా నిలిచినటువంటి యొక్క సంసార కృత్యములు, తన కర్తవ్య కర్మలు అనేక రకములైనటువంటి దీంతో తాను బంధింపబడి
తాను ఏదో ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన ప్రపంచంలో తాను ఉండినట్టుగా చింతించడానికి ప్రయత్నిస్తాడు. ఏదో ఒక విధమైనటువంటి యొక్క శక్తి తనను బంధించినట్టుగా విశ్వసించి ఆ బంధనంలో నుంచి తాను తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నములు చేసేటువంటి యొక్క సంకల్పముతో ఆ మానవుడు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు సలుపుతూ ఉంటాడు. ఇట్టి అవస్థలో తాను అయోమయ స్థితి ఎందున్నటువంటి సమయమునందే వృద్ధాప్యము అనేటువంటిది తిరిగి ప్రవేశిస్తుంది. इस स्थिति में वह कल्पना करता है कि वह जिम्मेदारियों, बोझिल से महसूस होने वाले पारिवारिक कार्यों और अपने कर्तव्यों में घिरकर किसी विशेष जगत में बंदी बना दिया गया है। वह विचार करता है कि वह किसी शक्ति से बंदी बनाया गया है और उससे छुटकारा पाने के लिए वह अनेक प्रकार से चिंतित होता रहता है। जब वह इस संदिग्धता में पड़ा रहता है तभी उसमें बुढ़ापे का प्रवेश होता है। కన్నులు మసకలపడటము, కాళ్ళు నడచడానికి వీలు కాకపోవటము, చెవులు వినిపించకుండా పోవటము, చేతులు అదరటము, తన యొక్క విషయములో గడిచినటువంటి దానిని చింతించుకుంటూ ఇంకా తన యొక్క జీవితము ఏ విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుందో అనేటువంటి యొక్క స్థితిలో తన యొక్క జీవితాన్ని ప్రవేశపెడతాడు. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యముల యందు ప్రాపంచ సంబంధమైనటువంటి విషయములలో తాను చింతించడానికి కావలసినంత కాలము చిక్కినప్పటికీ భగవత్ చింతన చేయడానికి మాత్రం ఈ యొక్క వృద్ధునికి కాలము చిక్కకుండా ఉంటుంటాది. మానసిక శాంతి ఏ విధమైనటువంటి మార్గం నందు నాకు లభిస్తుంది, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము నాకు ప్రాప్తిస్తుందా అనేటువంటి విచారణ కూడాను ఆ యొక్క వృద్ధుని యందు శూన్యమై కేవలము తన యొక్క జీవితంలో గడిచినటువంటిది, గడచబోవునటువంటి వాటికై తాను చింతించుతూ తన జీవితమును అంత్యమునరించుకుంటాడు. इस अवस्था में उसकी आंखें धुंधला जाती हैं, पैर चल नहीं पाते हैं, हाथ कांपने लगते हैं, सब कुछ ऊंचा सुनना पड़ता है। तब वह अपने आगे के जीवन में क्या कुछ होने वाला है इसकी चिंता में डूब जाता है। बचपन, कौमार, यौवन और बुढ़ापे में उसे सांसारिक विषयों का चिंतन करने के लिए समय मिला, लेकिन इस बुढ़ापे में ईश्वर का स्मरण करने के लिए उसके पास समय नहीं है। इस स्थिति में भी वह मानसिक शांति और आत्मिक आनंद के बारे में विचार न करते हुए बीते हुए तथा बीतने वाले समय की चिंता में ही जीवन को समाप्त कर देता है। మానవుడు జన్మించటము, వృద్ధి నొందటము, క్షీణించటము, గతించటము ఈ యొక్క అర్థమేనా? ఇంక వేరొక అర్థము లేదా? లేక పరార్థము లేదా? పవిత్రమైనటువంటి జీవితము కాదా అనేటువంటి యొక్క విషయాన్ని ఎవ్వరు కూడాను అధికంగా విచారించటం లేదు. బాల్యము నందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడగును, యవ్వనం బరుదెంచ నెలరు విల్తుని పోల్కి కామిని లోలుడై క్రాలుచుండు, అర్ధవయస్కున ఐహికంబున మునిగి ధనమునార్జించుట తవిలియుండు, ముదిమి వచ్చిన ఎంత మురహరిని తలువక అది ఇది లేదని ఆరటించు, వివిధ దుర్వ్యసనంబులు వీడలేక ముక్తి మార్గంబు వెతుకు ఆసక్తి లేక కర్మ పంకిలమున్బడి గ్రాలుచుండు, మట్టి గల్పును జన్మంబు మానవుండు. जन्मना, बढ़ना, क्षीण होना और अंत हो जाना, क्या जीवन इतना ही है? क्या जीवन का कोई अन्य अर्थ नहीं है? जीवन का कोई परमार्थ नहीं है? क्या यह जीवन पवित्र नहीं है? इन विषयों पर कोई भी गंभीरता से विचार नहीं कर रहा है। सबसे मिल खेल कूद में बचपन बीता, कामिनियों के मोह में सानंद यौवन बीता, धन संपत्ति के समुपार्जन में प्रौढ़ बीता, आया बुढ़ापा और समय अभाव में बीता। बुरी आदतें वह छोड़ न सका, मुक्ति मार्ग को वह ढूंढ न सका,
कर्म करदम में वह फंसा रहा, बस ముఠ్ఠీ భర్ మిట్టి బన్ సకా. యువకులైనటువంటి యొక్క వ్యక్తులు దైవత్వం పైన విశ్వాసము కుదరక దైవము కలడా లేడా అనేటువంటి సందేహావస్థ లోపల తాను కొంత భ్రాంతిని పడుతుంటాడు. ఈ భగవత్ విశ్వాసం కూడాను జన్మాంతర సుకృతం ఉన్నటువంటి వారికే లభిస్తుంది, కానీ అందరికీ లభించడానికి సాధ్యం కాదు. ఈ జన్మాంతరం అన్నటువంటిది భారతీయులు కూడాను ఈనాడు విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉంటున్నారు. ईश्वर पर आस्था के न होने के कारण युवा इस संदिग्धता में पड़ा रहता है कि वाकई ईश्वर है या नहीं. जिनमें जन्मांतर संस्कार होते हैं उन्हें ही यह ईश्वर के प्रति आस्था प्राप्त होने की संभावना होती है. इन जन्मांतर संस्कारों को आज भारतीय भी नहीं मान रहे हैं. ఒక్క చిన్న ఉదాహరణము, జన్మించిన తక్షణమే కొంతమంది కవులుగా తయారవుతున్నారు, కొంతమంది గాయకులుగా అభివృద్ధి పొందుతున్నారు, మరికొంతమంది కళాకారుడుగా అభివృద్ధి పొందుతున్నాడు. ఈ విధంగానే జన్మించిన తక్షణమే వారికి ఇట్టి ప్రాప్తి, ఇట్టి కళల యొక్క అభిరుచి వారి హృదయం నందు చేరటానికి కారణము ఎవరి యొక్క ప్రాక్టీసు, ఎవరి యొక్క తరబీదు. ఇది కేవలం జన్మాంతరం యొక్క వాసనే ఇట్టి యొక్క అభివృద్ధులకంతా మూల కారణంగా ఉంటుంటాది. దీనికి వారి వారి ఇంట్రెస్ట్, శ్రద్ధ అని మీరు వాదింతురా, కానీ అట్టి శ్రద్ధ కలిగినటువంటి వారు నిత్యము 2 వేళల యందు కూడాను వారు అభ్యాసములు సలుపుతున్నప్పటికీ వాటికి ఇట్టివి అభ్యసించడానికి అవకాశం లభించకుండా ఉండినప్పటికీ పుట్టిన తక్షణమే వారికి ఇట్టి కళలు ప్రాప్తించడానికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటో మీరు యోచించుకోవచ్చును. एक छोटा सा उदाहरण, कुछ लोग जन्मने के कुछ ही समय बाद कवि बन रहे हैं, कुछ लोग गायकों के रूप में प्रतिष्ठित हो रहे हैं और कुछ लोग कलाकारों के रूप में प्रगति कर रहे हैं. इस प्रकार जन्मने के बाद थोड़े ही समय में उनकी इस प्राप्ति अथवा कलाओं में रुचि का कारण किस प्रकार का अभ्यास या किस प्रकार का प्रशिक्षण है. ऐसी प्रगति अथवा उन्नति के लिए जन्मांतर संस्कार ही कारण होते हैं. इसके लिए तुम कह सकते हो कि उनकी रुचि ही कारण है, परंतु ऐसी रुचि के कारण दोनों जून अभ्यास करने वाले कितनी प्रगति कर रहे हैं, तो दूसरी ओर जन्मते ही इन कलाओं में कुछ लोग प्रतिष्ठित हो रहे हैं. इन दोनों में इस भिन्नता पर जरा विचार करके देखो. కనుక భారతీయులు యందు కర్మ ఫలము, పునర్జన్మము, మన యొక్క జీవితము లోపల కొన్ని రకములైనటువంటి జన్మాంతర సంస్కారము అనేటువంటి మూడింటి విశ్వాసంతో కూడినటువంటి యొక్క వారు ఈ యొక్క భారతీయులు. ఈ నవీన నాగరికత యొక్క జగత్తు అభివృద్ధిగాంచటం చూచినప్పుడు కేవలము భగవంతునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, భగవంతుని నేను ప్రార్థించవలసినటువంటి అవసరం ఏమిటి, భగవంతుడు అనేటువంటి వాని వల్ల మనకు లభించేటువంటి సుఖమేమిటి అనే రీతిగా కూడాను యువకులు వాదిస్తూ కేవలం అన్నీ కూడాను ఈ సైంటిస్టుల యొక్క మార్పు వల్లనే ఈ జగత్తు కావలసిన రీతిగా మార్చుకోవచ్చునని కూడాను వారు భ్రమిస్తున్నారు. भारतीयों की पूरी आस्था कर्मफल, पुनर्जन्म और जन्मांतर संस्कारों में है. इस आधुनिक युग में युवा इस प्रकार विचार कर रहे हैं कि ईश्वर और मेरा संबंध ही क्या है, ईश्वर से प्रार्थना करने की आवश्यकता ही क्या है, ईश्वर से हमें प्राप्त होने वाला सुख ही क्या है. वे इस भ्रम में भी पड़े हुए हैं कि वैज्ञानिकों की इच्छानुसार इस जगत को बदला जा सकता है. కనిపించినటువంటి యొక్క భగవంతుని విశ్వసించడం అనేటువంటిది ఒక వీక్నెస్ అని కూడాను ఈనాడు యువకులు పోట్లాడుతున్నారు. అయితే కనిపించినటువంటి యొక్క భగవంతుని పైన విశ్వాసం ఉంచటము ఒక బలహీనతని వారు భావించినప్పుడు కనిపించినటువంటి వాటిపైన అనేకమైనటువంటి వస్తువులపైన వారు విశ్వాసం ఉంచుకోవటంలో ఇది ఏ విధమైనటువంటి వీక్నెస్ వారు యోచించుకోలేకపోతున్నారు. आज के युवा यह भी विवाद करते हैं कि दिखाई न देने वाले ईश्वर पर विश्वास करना एक कमजोरी है.
यदि दिखाई न देने वाले ईश्वर पर विश्वास करना कमजोरी है, तो वे युवा दिखाई न देने वाले अनेक तत्वों को मान रहे हैं। फिर यह किस प्रकार की कमजोरी है, इस पर उन्हें स्वयं विचार करना चाहिए। ఈనాడు సైంటిస్టులు కూడాను స్పర్శను పురస్కరించుకొని గాలిని వారు నిరూపణ జరుపుతున్నారే కాని గాలిని చూడడానికి వీలవుతున్నదా? ఆకాశం నందు సంచరించుచు కూడాను మన మాటలలో ఉన్నటువంటి శబ్దాన్ని విశ్వసించి కూడాను ఆకాశాన్ని చూడగలుగుతున్నారా? అనేక రకములైనటువంటి కలతలతో తన మనస్సును అనేక విధములైనటువంటి కల్లోలములు గావించుచు నా మనస్సు స్థిమితం లేదని, లేక నా మనస్సు ప్రశాంతిగా ఉన్నదని వారు పలుకుచుండటం లోపల వారి మనస్సు అనేటువంటి దానికి రూపం వారు చూడగలుగుతున్నారా? నా యొక్క హృదయము ప్రశాంతిగా ఉన్నదని, లేక అశాంతిగా ఉన్నదని ఉచ్చరించటంలో ఉన్నటువంటి యొక్క అర్థము తాను హృదయాన్ని చూడగలుగుతున్నాడా? आज के वैज्ञानिक स्पर्श के आधार पर ही हवा के अस्तित्व को निरूपित कर रहे हैं, परंतु क्या हवा को देखना संभव है? हमारी बातों की आवाज आकाश में प्रसरित होती है, इसको तो मानते हैं, परंतु क्या वे आकाश को देख पा रहे हैं? अनेक प्रकार की उद्विग्नताओं के कारण वे कहते हैं कि उनका मन अशांत है, परंतु क्या वे इस अशांत मन के रूप को देख पा रहे हैं? वे कह रहे हैं कि मेरा हृदय शांत है अथवा अशांत है, परंतु क्या वे इस हृदय को देख पा रहे हैं? ఈనాడు నా యొక్క శిరస్సు చాలా బాధిస్తున్నది అని పలుకటం లోపల తన శిరస్సు బాధ తనకు మాత్రమే అనుభవం కాని శిరస్సు బాధకేమైనా ఒక రూపం ఉన్నదా? కనుక ఆనందమునకు కాని, దుఃఖమునకు కాని, ఆహ్లాదమునకు కాని, విచారమునకు కాని, హృదయమునకు కాని, మనసునకు కాని ఏమాత్రము కూడాను రూపములు లేవు. లేనటువంటి వాటిని ఏ రీతిగా వారు విశ్వసిస్తున్నారు? సర్వవ్యాపి అయినటువంటి యొక్క దైవత్వంలో ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించడంలో బలహీనత అనటం లోపల వీరిదెంత బలహీనతో మీరు యోచించుకోవచ్చును. कोई कहता है कि आज मेरा सर बहुत दर्द दे रहा है, परंतु सर को दुखाने वाले इस दर्द का क्या कोई रूप है? अतः आनंद, दुख, आह्लाद, चिंता, हृदय अथवा मन जैसे तत्वों के कोई रूप नहीं है। फिर इन अरूप तत्वों पर वे कैसे विश्वास जता रहे हैं? सर्वांतर्यामी ईश्वर के प्रति आस्था जताने को ये युवा कमजोरी मान रहे हैं, परंतु जिन अरूप तत्वों पर वे विश्वास जता रहे हैं, क्या वह कमजोरी नहीं है? జగత్తంతయు కూడాను పంచభూతముల యొక్క మిళితము. ఈ పంచభూతములకు కూడాను రూపములు లేవు, కానీ వాటికి కొన్ని కొన్ని శక్తులు మాత్రమే ఉంటున్నవి. ఇప్పుడు ఒక గాలికి రూపము లేదు, కానీ ఆ గాలి ఒక ఫుట్బాల్లో లేక ఒక బెలూన్ లో చేరినప్పుడు ఆ ఫుట్బాల్ షేప్, ఆ బెలూన్ షేప్ చెందుతూ ఉంటుండాలి. అదే విధముగానే అగ్ని కూడాను దానికి దహింపచేయు శక్తి మాత్రమే ఉన్నది, కానీ దానికి ఒక రూపము లేదు. ఒక వంకర టింకరిగా ఉన్నటువంటి త్రాడులో చేరినప్పుడు ఆ అగ్ని వంకర టింకరిగా కనిపిస్తుంది. అదే త్రాడు ఒక గుండ్రముగా ఉండినప్పుడు చేరినప్పుడు ఆ యొక్క అగ్ని గుండ్రముగా కనిపిస్తుంది. కనుకనే అగ్నికి దహింపచేసేటువంటి శక్తి మాత్రమే ఉన్నది, కానీ దానికి స్వరూపము లేదు. यह सारा जगत पंचभूतों का समन्वित रूप है। इन पंचभूतों के भी रूप नहीं हैं, परंतु उनकी कुछ शक्तियां अवश्य हैं। हवा को लीजिए, हवा का कोई रूप नहीं है, परंतु उसी हवा को किसी फुटबॉल अथवा गुब्बारे में भरने पर वह उसी फुटबॉल अथवा गुब्बारे का रूप प्राप्त करती है। इसी प्रकार अग्नि में दाहने की शक्ति है, परंतु उसका भी कोई रूप नहीं है। एक टेढ़ी मेढ़ी रस्सी को आग के पकड़ने पर आग भी टेढ़ी मेढ़ी दिखाई देगी। यदि वही रस्सी गोल हो तो आग भी गोल दिखाई पड़ेगी। अतः अग्नि में दाहने की शक्ति मात्र है, उसका कोई रूप नहीं है। ఇదే విధముగా
మనము ఈ పంచభూతముల యొక్క ఉపమానములు ఆధారం చేసుకున్నప్పుడు పంచభూతముల యొక్క తత్వమునకు శక్తులు మాత్రమే ఉన్నది కానీ స్వరూపములు మాత్రము కనిపించడానికి వీలు కాదు. ఈ పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క పరతత్వమే దైవత్వము. మార్పు చెందేటువంటి ఈ యొక్క దేహముతో మనము చలించేటువంటి యొక్క బుద్ధితో భ్రమించేటువంటి యొక్క దృష్టితో ఈ యొక్క సృష్టిని మనం పరికించటం చేతనే మనకు ఇన్ని రకములైనటువంటి సందేహములకు ఒక కారణం ఏర్పడుతుంది. इस प्रकार पंचभूतों के उपमान लेने पर ज्ञात होता है कि उनकी शक्तियां मात्र हैं, उनके कोई रूप नहीं है. इन पंचभूतों से परे जो परतत्व है वही ईश्वर है. हम में इतनी शंकाओं का कारण इस परिवर्तनशील शरीर, चंचल बुद्धि और भ्रमित दृष्टि के सहारे इस सृष्टि के बारे में जानने का प्रयत्न करना ही है. కనుక మన యొక్క దేహతత్వాన్ని మొట్టమొదట మనం విచారించి తదుపరి దైవతత్వంలో మనం ప్రవేశించడానికి పూనుకోవటంలో ఒక సార్థకత ఉంటుంటుంది. దీనిని పురస్కరించుకొని శంకరుల యొక్క శిష్యులు అనేక మంది గుణములను, మనసును, ప్రవర్తనను, దేహమును అనేక విధములుగా వారు తూలనాడి అందులో ఉన్నటువంటి సత్యస్వరూపము ఏమాత్రము కూడాను మనకు సహాయకారి అయినటువంటిది కాదని, ఇందుకు తగినటువంటిది ఈ పంచభూతములకు అతీతమైనటువంటి పరతత్వాన్ని పొందేటువంటి యొక్క ప్రయత్నంలో ఆత్మాన్వేషణే ప్రధానమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపణ చేయించు ఈ యొక్క భజగోవిందమును పూర్ణిస్తూ వస్తారు. अतः प्रथमतः हमारे लिए अपने देह तत्व से अवगत होने के बाद दैव तत्व में प्रवेश करना ही तर्क संगत है. इसी के आधार पर शंकराचार्य के शिष्यों ने गुणों, मन, व्यवहार और शरीर की अनेक प्रकार से निंदा करते हुए इनमें निहित तत्व हमारे लिए कोई सहायक नहीं है ऐसा कहते हुए इन पंचभूतों से परे पर तत्व को पाने के प्रयत्न में यह निरूपित करते हुए कि आत्मान्वेषण का मार्ग ही प्रधान है, इस भज गोविंदम को पूर्णता प्रदान की. అందులో ఒక శిష్యుడు బాలస్తావత్ క్రీడాసక్తగా బాలస్తావత్ క్రీడాసక్తగా తరుణస్తావత్ తరుణీసక్తగా వృద్ధస్తావత్ చింతాసక్తగా పరమే బ్రహ్మణి కోపరిన అనర్థ. ఆటల పాటలం బాల్యం బాయను, ఆటలం పాటలం బాల్యం బాయను, ప్రాయములోనే ప్రేమారాయణం, ప్రాయములోనే ప్రేమారాయణం. ముదిమిలో చింతన మురిసేటప్పుడు, ముదిమిలో చింతన మురిసేటప్పుడు పరబ్రహ్మమే కాబట్టడురా, పరబ్రహ్మమే కాబట్టడురా. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. उनमें एक शिष्य ने कहा, बालस्तावत क्रीडासक्तः, तरुणस्तावत तरुणीसक्तः, वृद्धस्तावत चिंतासक्तः, परमे ब्रह्मणि कोपरि अनर्थः. बीता बचपन खेल कूद में और यौवन नारी संगत में, बुढ़ापा बीतता कुविचारों में, दर्शन हो कैसे पर ब्रह्म का. भज रे मनुआ हरि चरणों की, भज रे मूरख हरि चरणों की. పగటి వేళలో మానవుడు అనేక రకములైనటువంటి
మనస్సు, చిత్తము, బుద్ధి, ఇంద్రియ, దేహముల యొక్క సంబంధము చేత ఈ జగత్తును అనుభవిస్తూ ఉంటాడు. ఆ సమయమునందు తాను ఒక వ్యక్తిగాను, తన యొక్క రూప నామములుగాను, తన యొక్క సాంప్రదాయములను, తన యొక్క సంబంధ అనుబంధములను కూడాను తాను స్పష్టంగా నిరూపణ చేస్తుంటాడు. అయితే ఈ స్వప్నావస్థ యందు తన దేహము ఏ విధమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొనక, తన ఇంద్రియములు ఏ విధము కూడాను అల్లాడక, తన కన్నులతో ఏ విధమైనటువంటి పదార్థములు చూడకుండినప్పటికీ తన కలలో నానా ప్రదేశములు సంచరించి నానా అవస్థలకు కూడాను తాను గురి అయినట్టుగా భావిస్తుంటాడు. दिन के समय में मानव मन, बुद्धि, चित्त, इंद्रियों और देह के सहारे संसार में अनुभव प्राप्त करता रहता है। उस समय वह स्वयं को एक व्यक्ति के रूप में रूप और नाम, आचार विचार और अनेक संबंधों के सहारे निरूपित करता है। परंतु स्वप्नावस्था में उसकी देह के कोई कर्म न करने, इंद्रियों के सक्रिय न होने, आंखों से कुछ न देखने पर भी वह सपने में अनेक प्रदेशों में घूम घूम कर अनेक कष्टों को भोगने का अनुभव करता है। నానా ప్రదేశముల యందు సంచరించటము, నానా విషయముల యందు పాల్గొనటము, అనేక అవస్థలకు గురి కావటము, ఈ స్వప్నములో తాను అనుభవించటం చేత ఆ స్వప్నములో ఉన్నటువంటి తన యొక్క రెండవ దేహం ఏదో తాను గుర్తించుకోగలుగుతున్నాడా? జాగ్రత్తలో ఉన్నటువంటి దేహమునకు, స్వప్నములో ఉన్నటువంటి దేహమునకు ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటున్నది. కనుక తాను రెండు దేహములుగా ఉంటున్నాడు. ఇందులో జాగ్రత్త దేహము తానా, స్వప్న దేహము తానా? अनेक प्रदेशों में घूमने, अनेक कार्यों में भाग लेने तथा कई प्रकार के कष्ट भोगने के जो अनुभव मानव सपने में प्राप्त कर रहा है, उन अनुभवों को प्राप्त करने वाले अपने उस दूसरे शरीर को क्या वह पहचान पा रहा है? जागृतावस्था में विद्यमान शरीर और स्वप्नावस्था में विद्यमान शरीर में कोई संबंध नहीं है, परंतु वह दो शरीरों के रूप में है। अतः वह जागृतावस्था का शरीर है अथवा स्वप्नावस्था का शरीर है। ఇంకా గాఢ నిద్రయందు తనకు ఏమాత్రము కూడాను అనుభవములు లేక లేచిన తక్షణమే నేను చక్కని గాఢ నిద్రను అనుభవించాను అని తాను చెప్పుతున్నాడు. అయితే ఆ గాఢ నిద్రను పరికించినటువంటి వారు ఎవరో తను ఏమాత్రమైనా యోచిస్తున్నాడా? ఆ గాఢ నిద్రను తెలుసుకున్నటువంటి వాడెవరో తానేమైనా గుర్తిస్తున్నాడా? మైమరిచి నిద్రించినటువంటి వ్యక్తి నేను చక్కని నిద్రను అనుభవించానని చెప్పటం లోపల ఆ చక్కని నిద్రను చూచిన వారెవరు? सभी अनुभवों से रहित गहरी नींद सोकर जागने के बाद वह कह रहा है कि मैं बड़ी गहरी नींद सोया हूं। इस गहरी नींद का दर्शन करने वाला कौन है? क्या इस पर वह विचार कर रहा है? उस गहरी नींद से अवगत होने वाला कौन है? क्या इसे वह जान पा रहा है? सब कुछ भुलाकर गहरी नींद सोया कहने वाले के संदर्भ में गहरी नींद सोने वाले को देखने वाला कौन है? కనుక జాగ్రత్త, స్వప్న, గాఢ నిద్రయందు కూడాను ఉన్నటువంటి యొక్క వ్యక్తి తనలోనే ఉండి తనలోనే గుర్తించుకోవటానికి తగినటువంటి వ్యక్తిగా తాను రూపొందుతున్నాడు. కనుక జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకంతా కూడాను అతీతమైనటువంటి వాడే ఈ వ్యక్తి స్వరూపుడు. కాని కేవలం దేహముతో బంధించినటువంటి వాడు మాత్రమే వ్యక్తి స్వరూపుడని విశ్వసించుకోవటంలో ఏమాత్రం కూడాను అర్థం లేదు. अतः जागृत, स्वप्न और गहरी नींद की स्थितियों में जो व्यक्ति है वह स्वयं में रहते हुए स्वयं से ही अवगत होने में रूपायित हो रहा है। इसलिए जागृत, स्वप्न और सुषुप्त की स्थितियों से जो परे है वही व्यक्ति का स्वरूप है। इसलिए जो शरीर से बंदी बना हुआ है उसे व्यक्ति का स्वरूप मानने में कोई अर्थ नहीं है। బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుడు ఒకానొక సమయమునందు సనత్ కుమారులను ఆశ్రయించి, స్వామి,
తమకు జ్ఞానోపదేశము కలిగింప చేయమని ప్రార్థించినటువంటి సమయమునందు సనత్ కుమారుడు, అయ్యా, నీవు సంపాదించినటువంటి యొక్క శక్తి ఏమిటి? నీవు ఇంతకాలము చేసినటువంటి ఘనకార్యం ఏమిటి? నీవు ఏ విద్యలో ప్రవీణుడైపోయినావు అని అనేక రకములుగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈ నారదుడు, 4 వేదములు కూడాను నేను చదివాను, ఈ వేదాంగములైనటువంటి 6 శాస్త్రములు కూడాను నేను తెలుసుకున్నాను అని ఈ సనత్ కుమారునికి జవాబు చెప్పాడు. एक बार ब्रह्म मानस पुत्र नारद ने सनत कुमार से ज्ञानोपदेश करने की प्रार्थना की। तब सनत कुमार ने अनेक प्रश्न पूछे। अजी, आपने किस शक्ति को प्राप्त किया है? इतने दिनों तक आपने कौन से महान कार्य किए? किस विद्या में प्रवीण हुए हैं? तब नारद ने सनत कुमार को उत्तर देते हुए कहा, मैंने 4 वेदों का अध्ययन किया है, वेदांग के 6 शास्त्रों को मैंने जाना है। సనత్ కుమారుడు చిరునవ్వు నవ్వుతూ, 4 వేదములు 6 శాస్త్రములు తెలుసుకోవటం చాలా సంతోషమైనటువంటి విషయమే, కానీ నిన్ను నీవు తెలుసుకున్నావా నారదా అని ప్రశ్నించాడు. నిన్ను నీవు తెలుసుకొనక ఎన్ని శాస్త్రములు, ఎన్ని వేదములు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని రకములైనటువంటి గీతా వాక్యములు నీ యొక్క తలబుర్రలో చేర్చుకున్నంత మాత్రమున ప్రయోజనం లేదు. తనను తాను తెలుసుకున్నటువంటి సమయమునందే ఈ సర్వ విద్యలు కూడాను తన హస్తగతమైపోతాయి. సర్వ జ్ఞానములకు తాను అతీతుడైనటువంటి యొక్క స్థితి యందు తాను అనుభవిస్తాడు. కనుక అద్వైత దర్శనం జ్ఞానం. ఇట్టి ద్వైతమును ఏనాడు నీవు వదిలిపెడతావో ఆనాడే నీకు జ్ఞానం ప్రాప్తిస్తుందని అతనిని గురించి అతను చెప్పడానికి సనత్ కుమారుడు పూనుకున్నాడు. तब मुस्कुराते हुए सनत कुमार ने कहा, 4 वेदों और 6 शास्त्रों को जानना बड़ी खुशी की बात है, परंतु हे नारद, क्या तुमने स्वयं को जाना है? स्वयं से अवगत हुए बिना कितने ही शास्त्र, कितने ही वेद, कितने ही उपनिषद जानने और गीता को अपने सर में ठूंसने से कोई फायदा नहीं है। स्वयं से अवगत होने पर ही ये समस्त विद्याएं तुम्हारे वश में हो जाती हैं। तब वह सभी ज्ञान से परे की स्थिति का अनुभव प्राप्त करता है। अद्वैत दर्शनम ज्ञानम, इस द्वैत भावना को जब तुम त्याग दोगे तभी तुम्हें ज्ञान की प्राप्ति होगी। ऐसा कहकर सनत कुमार ने नारद को उनके ही बारे में उपदेश दिया। ఈనాడు యావత్ ప్రపంచము కూడాను తమను తాము తెలుసుకొనక ఏదో అనేక రకములైనటువంటి ఘనకార్యములు సాధించామని ఈ సైన్స్ యొక్క అభివృద్ధిని ఆధారము చేసుకొని అనవసరమైనటువంటి యొక్క కార్యములలో తాము కాలిడుతున్నారు. ఆకాశములో సంచరిస్తున్నామని, నక్షత్రములకు ప్రయాణం సలుపుతున్నామని, చంద్రమండలంలో మా యొక్క జీవితమునంతా హాయిగా గడుపుతున్నామని ఉచ్చరించడం లోపల వీ యొక్క ఘనత కేవలము గాలిమేడలుగా ఎగిరిపోతున్నది. కానీ మానసిక శాంతి కాని, తన యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వమును కాని తాను అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖత్వంలో మునిగిపోతున్నారు సైంటిస్టులు. आज समूचे विश्व में लोग स्वयं से अवगत न होते हुए अनेक महान कार्य कर चुकने की भावना के साथ इस प्रगतिशील विज्ञान के सहारे अनावश्यक कार्यों में कदम रख रहे हैं। आज के वैज्ञानिक हवाई महल बनाने में ही समय गुजार रहे हैं कि हम आकाश में यात्रा कर रहे हैं, तारों तक की यात्रा कर रहे हैं और चंद्रमा पर जीवन बिताने वाले हैं, परंतु ये मानसिक शांति और स्वयं में निहित दिव्य तत्व से अवगत नहीं हो पा रहे हैं। కనుక ఇంద్రలోకము గాని చంద్రలోకము గాని ఏ లోకము వెళ్ళినప్పటికీ నందినెక్కి చూడరా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చిన్న పదములతో చెప్పాడు. ఇంద్రలోకమైన చంద్రలోకమైన నంది చూడవచ్చు నొందవచ్చు, నందినెక్కి చూడు నరుడవో నరుడవో విశ్వదాభిరామ వినురవేమ. నందినెక్కి చూడమన్నాడు. నంది అనగా మనము కేవలం ఒక బుల్లుగా మనం భావిస్తున్నాము.
కాని ఇక్కడ నంది అనేటువంటి పదమునకు బుద్ధినే తాను నందిగా భావించుకున్నాడు. इसीलिए वेमना ने छोटे छोटे शब्दों में कहा कि चाहे इंद्रलोक हो चाहे चंद्रलोक हो, परंतु नंदी पर चढ़कर तो देखो. इंद्रलोक हो या चंद्रलोक, पा सकते हैं पहुंचकर कर बुद्धि का अनुगमन. जा नर से हर की स्थिति में विश्वदाभिराम सुन वेमा. वेमना ने नंदी पर चढ़कर देखने को कहा. यहां हम नंदी को बैल समझ रहे हैं, परंतु वेमना ने నంది को బుద్ధి के अर्थ में लिया. కనుక ఇట్టి బుద్ధిని మనము దూరము చేసుకొని ఏదో ఒక చంద్రమండలము సూర్యమండలం పోతున్నామంటే మనకు బుద్ధితో కలిగేటువంటి ఆనందము మన యొక్క అంతరాత్మ యందు ఉన్నది కానీ ఆకాశంలో లేదు. బుద్ధిని మనము చక్కదిద్దుకొని దేహం యొక్క తత్వాన్ని అర్థము చేసుకొని దివ్యమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని కూడాను మనం పరికించడానికి ప్రయత్నం సలిపినప్పుడు మనకు అందులో ఏమైనా కొంతవరకును ప్రాప్తి గాని లేక ఫలితము గాని దక్కడానికి వీలుంటుంది. కానీ దేహభ్రాంతులు దినదినమునకును మనం పెంచుకుంటూ బుద్ధి యొక్క నిర్మలత్వాన్ని మనం ఏమాత్రం కూడాను లక్ష్యము చేయక దానికి అనవసరమైనటువంటి యొక్క విషయ వాసనలు అనేటువంటి యొక్క మాలిన్యము అంటగట్టి మన జీవితంలో దైవమా దైవమా అని దేవులాడితే మాత్రం మనకు దయ అతనిది మనకు ప్రసరించదు. ऐसी बुद्धि को त्याग कर यदि हम चंद्रमंडल अथवा सूर्यमंडल पर जा रहे हैं तो ज्ञात होना चाहिए कि बुद्धि से प्राप्त आनंद अंतरात्मा में है, आकाश में नहीं. बुद्धि को सुधारकर देह तत्व से अवगत होते हुए दिव्यता पूर्ण ईश्वरीय तत्व को जानने का प्रयत्न करने पर ही हमें कोई फल प्राप्त होने की संभावना है. परंतु ऐसा न कर दैहिक भ्रांतियों को दिनों दिन बढ़ाते हुए बुद्धि की निर्मलता की उपेक्षा करते हुए उसे अनेक प्रकार की विषय वासनाओं का स्पर्श दिलाते हुए जीवन में दैव दैव कर पुकारने पर ईश्वर की दया कदापि प्राप्त नहीं होगी. కనుక మొట్టమొదట మనం ఈ జగత్తులో నివసించడానికి పూర్వము ఈ శరీరము మనసు బుద్ధి చిత్తముల యొక్క తత్వాన్ని ప్రప్రథంలో అర్థం చేసుకోవాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట, ధనుజుల దుష్కృతుల నెల్ల పొగడుచుండువాడే చవట, తనను తాను తెలుసుకొనుట అది ముక్తికి ఒక బాట. అట్టి తత్వములో మన యొక్క దేహము యొక్క విచారము అత్యవసరమనేటువంటి రీతిగా తాను సంకల్పించి శంకరుల యొక్క శిష్యులైనటువంటి వారిలో ఒకరు ఈ బాల్య యవ్వన కౌమార వార్ధక్యములను అతి విపరీతమైనటువంటి యొక్క వికారమైనటువంటి యొక్క అర్థములతో ఒక విరుద్ధమును కల్పించేటువంటి మార్గమును లోకానికి అందించి దేహ త్యాగమునకు ఒక అవకాశాన్ని అందించారు. अतः इस जगत में जीवन यापन से पूर्व हमें शरीर, मन, बुद्धि और चित्त जैसे तत्वों से भली भांति अवगत होना चाहिए. जगत में जीवन यापन करने वाले को पहले मनुष्य होना चाहिए. राक्षसों के दुष्कृत्यों की प्रशंसा करने वाला अकर्मण्य है. स्वयं से अवगत होना ही मुक्ति का मार्ग है. इस संदर्भ में दैहिक चिंतन की आवश्यकता का अनुभव कर शंकराचार्य के शिष्यों में से एक ने बचपन, कौमार, यौवन और बुढ़ापे से संबंधित अंशों का अत्यधिक विकृत वर्णन करने के द्वारा देहाभिमान को कम करने का अवसर प्रदान किया. ఎంతకాలము మనము జీవించినప్పటికీ ఇంకనూ ఏదో ఉండి మనము సాధించాలి అనేటువంటి యొక్క భ్రాంతి ఇది కేవలము వ్యామోహములో ఒక అడుగు భాగమనే మనం చెప్పవచ్చును. కాన మనము దేహం ఉన్నంత లోపలనే దైవాన్ని తెలుసుకొని మన దేహతత్వాన్ని కూడా కొంత అర్థము చేసుకుని ఈ దేహము దైవమును చేర్చేటువంటి యొక్క మార్గములో ఒక ఉపాధిగా మనం విశ్వసించటం అది అత్యవసరము. चाहे हम कितने ही समय तक जीवित क्यों न रहें, परंतु और भी कुछ समय तक रहकर कुछ न कुछ करने के भ्रम में पड़े रहना मोह की तह ही है. अतः इस शरीर के रहने के समय का उपयोग करते हुए हमें ईश्वर से अवगत होने के साथ
इस शरीर के तत्व से भी परिचित होना चाहिए और इस शरीर को ईश्वर तक पहुंचने के मार्ग की उपाधि मानना अत्यंत आवश्यक है। పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మద్యంబునో ఎప్పుడో విడచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయము. बुद्धिमंतुडैन देहमुन्नंतलो तन्नु तेलियवले. पांच भौतिक दुर्बल काया कब छूटे यह पता नहीं. 100 वर्षों की सीमा कही गई पर मन माने उसे नहीं. बचपन यौवन बुढ़ापा जंगल जल या देहात में छूटे कैसे कब पता नहीं. मृत्यु जो है नितांत निश्चित बुद्धिमान ही खुद को जाने. తనను తాను తెలుసుకొనక ఎన్ని విచారణలు మనం చేసినప్పటికీ ఇది కేవలము ఒక కాలమును వ్యర్థపరిచినటువంటి వారమే అవుతాము కానీ మన జన్మను సార్థకం చేయించుకున్న వారం కాము. ప్రపంచం నుండి యావత్ అన్ని మూలల నుండి కూడాను ప్రసరించేటువంటి యొక్క పత్రికల యొక్క న్యూస్ ను మాత్రమే మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏ దేశములో ఏ వ్యక్తి ఏ మార్గములో ఏ విచిత్రమైన ఏ చిత్రమైన ఏ దుఃఖమైన ఏ ఆనందమైనటువంటి విషయాలు ప్రసరిస్తారో అనేటువంటి దీని లోపల మనము అన్ని విధమైనటువంటి వార్తలు వినడానికి మాత్రమే మనము సంసిద్ధులమై ఉంటున్నాము. కానీ అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి న్యూస్ లోపల నీవు జీవితాన్ని అంకితం చేస్తున్నావు కానీ నీ లోపల నుంచి కూడా నువ్వు వచ్చేది న్యూసెన్స్ అనేటువంటిది నీవు అర్థం చేసుకోవటం లేదు. जब तक हम स्वयं को नहीं जानेंगे तब तक चाहे हम कितने ही चिंतन क्यों न करें हम समय को व्यर्थ करने वाले ही होंगे, न कि समय को सार्थक करने वाले. आज हम समाचार पत्रों के माध्यम से संसार के हर कोने में होने वाले विषयों के बारे में जानना चाह रहे हैं. किस देश में कौन सा व्यक्ति कैसा है, कहां क्या कुछ विचित्र घटनाएं हो रही हैं, ये सब जानना चाह रहे हैं. तुम चारों ओर से आने वाले समाचारों को जानना चाह रहे हो, लेकिन तुम्हारे भीतर से जो कुछ व्यर्थ निसृत हो रहा है उसकी चिंता नहीं कर रहे हो. కనుక ఈ జగత్తే ఒక న్యూస్ పేపర్. ఈ జగత్ అనేటువంటి న్యూస్ పేపర్ ను ఒక్కతూరి మనము చూచాము చాలు. న్యూస్ పేపర్ వచ్చినప్పుడు మొదటి నుంచి కడ వరకు కూడా చూస్తాము కానీ చూచిన పేపర్ నే నిత్యము చూడడానికి ఏ యొక్క మూర్ఖుడు కూడా నువ్వు పూనుకోడు. కనుక ఈ ప్రపంచం అనేటువంటి న్యూస్ పేపర్ ను మనం వచ్చాము చూచాము అంతే. తిరిగి ఈ న్యూస్ పేపర్ అనేటువంటి దాన్ని నిత్యము చూడడానికి మనం ప్రాకులాడకూడదు. నేడు న్యూస్ పేపరు రేపటి దినం వేస్ట్ పేపర్. यह संसार ही एक समाचार पत्र है. इस संसार रूपी समाचार पत्र को हमने एक बार देखा है, बस अब काफी है. एक बार समाचार पत्र को आगे से पीछे तक देख लेने के बाद देखे हुए समाचार पत्र को प्रतिदिन देखने वाला मूर्ख कोई नहीं होगा. हम यहां आए और इस संसार रूपी समाचार पत्र को देख लिया, बस इसे प्रतिदिन देखने के लिए हमें तरसना नहीं चाहिए. आज जो समाचार पत्र है वह कल रद्दी का कागज है. కనుక మరీ తిరిగి మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయము, తిరిగి చావటము తిరిగి పుట్టటము తిరిగి చావడము తిరిగి పుట్టటము, ఈ రకంగా మనం తిరిగి తిరిగి న్యూస్ పేపర్ ని చూస్తున్నామంటే మనం వేస్ట్ పేపర్ అయినటువంటి వారము, మనం వేస్ట్ పేపర్ చేసేటువంటి యొక్క మూర్ఖులుగా మనం తయారవుతున్నాము. కనుకనే ఇట్టి వేస్ట్ పేపర్ ను చూడడానికి మనం ఏమాత్రము అంగీకరించకుండా తిరిగి దైవత్వం అనేటువంటి యొక్క టెస్ట్ పేపర్ లోపల మనం చేరడానికి పూనుకోవాలి. पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम. फिर मरना फिर जन्मना फिर मरना फिर जन्मना. इस प्रकार हम बार बार समाचार पत्र को ही देख रहे हैं, अर्थात हम रद्दी कागज हो गए हैं. इस रद्दी कागज को देखने वाले
मूर्ख होते जा रहे हैं। अतः हमें इस वेस्ट पेपर को देखने के लिए न मानते हुए दैवत्व रूपी टेस्ट पेपर में समा जाने का प्रयत्न करना चाहिए। కనుక ఇదంతా కూడాను ఒక విధమైనటువంటి యొక్క భావమును దైవం వైపున మరల్చే నిమిత్తమై శంకరుల వారు తమ అనుచరులైనటువంటి శిష్యులను కూడాను ఈ విధమైనటువంటి మార్గములో ప్రవేశింపచేసి ఆనాడు అనేక మందిని భగవత్ తత్వాన్ని అనుభవించుకునేటువంటి యొక్క దివ్య మార్గము లోపల ప్రవేశపెట్టారు. కాన మీ యువకులైనటువంటి మీరు ప్రప్రథమంలో మీ యొక్క బుద్ధులు చక్కదిద్దుకొని నిర్మలమైనటువంటి భావములతో పవిత్రమైనటువంటి యొక్క ఊహలతో ఈ చిక్కినటువంటి అవకాశమును చక్కగా అనుభవించుకొని దైవత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆనందమును అందుకొని తద్వారా మీ యొక్క జీవితమును యావత్ భారతదేశమునకు అంకితం చేసి తోటి మానవులను కూడాను పునరుద్ధరించడానికి ఒక ధర్మమును పునరుద్ధరింప చేయటానికి వారికి తగినటువంటి యొక్క ఆదర్శప్రాయాలుగా మీరు నిలిచి భారతదేశం యొక్క తిరిగి సంస్కృతిని మీరు నిలబెట్టడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనేటువంటి యొక్క విశ్వాసంతో ఈ యొక్క సమావేశంలో మిమ్మల్ని చేర్చుకోవటం జరిగింది. अतः उन दिनों शंकराचार्य ने अपने शिष्यों के साथ सबकी भावनाओं को परिवर्तित कर सबको ईश्वरीय अनुभूति को प्राप्त करने के दिव्य मार्ग में प्रविष्ट कराने के प्रयत्न किए। अतः सबसे पहले तुम अपनी बुद्धि को सुधार कर निर्मल भावनाओं के साथ पवित्र कल्पनाओं के साथ प्राप्त इस अवसर का पूर्णतः सदुपयोग करते हुए दैवत्व के माधुर्यपूर्ण आनंद को प्राप्त कर उसके माध्यम से अपने जीवन को भारत के लिए समर्पित करते हुए साथ ही मानवों और धर्म के पुनरुत्थान हेतु एक आदर्श प्रस्तुत करने की दिशा में बढ़ते हुए भारतीय संस्कृति के उत्थान हेतु कटिबद्ध होंगे। इसी आशा के साथ तुम्हें इन संगोष्ठियों में सम्मिलित किया गया है. ఈ చేర్చుకున్నంత మాత్రమున మాకు సంతృప్తి కానేరదు. ఈ ఒక్క నెల దినములు కూడాను ఈ చెప్పు విషయములను మీరు ఆలకించు విషయములను మీ హృదయస్థానమునందు చేర్చుకొని ఆచరణలో ప్రవేశపెట్టి ఆనందమును అనుభవించి తిరిగి మన భారతదేశమునకు సత్కీర్తిని మీరు నిలుపుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. तुम्हें सम्मिलित करने मात्र से हमें संतुष्टि नहीं है. इस पूरे 1 महीने के दौरान तुम्हें बताए जा रहे विषयों को तुम हृदयस्थ कर उनका आचरण करते हुए आनंद की अनुभूति को प्राप्त कर हमारी भारतीय संस्कृति की प्रतिष्ठा को उजागर करेंगे. इसी आशा के साथ स्वामी सबको आशीर्वाद देते हुए अपने प्रवचन का समापन करते हैं. उपसंहार. भगवान बाबा ने इस समूचे प्रवचन में जीवन के महत्व को समझाते हुए कहा कि प्रथमतः ईश्वर के प्रति आस्था को बढ़ाना चाहिए. ऐसा करने पर ही हम साधना के मार्ग में अग्रसर हो सकते हैं. परंतु आज के युवा अनात्मवाद को मानते हुए ईश्वरीय आस्था को अनावश्यक मान रहे हैं. इसलिए स्वामी ने भज गोविंदम के श्लोकों के माध्यम से युवा वर्ग को सही आध्यात्मिक मार्ग पर लाने की दिशा में कदम उठाए हैं. युवावस्था में समय के रहते ही यथार्थ ज्ञान से अवगत होने पर ही जीवन सार्थक हो सकता है. अस्तु. अभी आपने भगवान बाबा द्वारा भज गोविंदम पर दिनांक 23 मई 1973 को दिया गया प्रवचन सुना.